అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడిని నీలంపేట గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్ గా గుర్తించారు. మహేష్ అనే యువకుడు కత్తితో పొడిచి చంపేసినట్లు మృతుడి స్నేహితుడు సాయి తెలిపాడు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమా లేక ఆర్థిక తగాదాల అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. నిన్న పండగ అయితే పిలిచాడు, వచ్చాను. వస్తే నైట్ తను తాగేసి ఉన్నాడు. అంటే మమ్మల్ని కొట్టిన అబ్బాయి, మహేష్ అన్న అబ్బాయి. అయితే మేము డ్యాన్స్ చేసుకుంటుంటే మమ్మల్ని వచ్చి కొట్టడం వల్ల అడిగినందుకు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ రిలేటివ్స్ మొత్తం అందరూ వచ్చి మా ఫ్రెండ్స్ అందరినీ కొట్టేశారు. పోలీసులు వచ్చారు, ఆపిచ్చి వాళ్ళు ఇంటికి పంపిస్తారు, మమ్మల్ని ఇంటికి పంపిస్తారు. ఇంటికి పంపించైతే వెళ్ళిపోయినాక మళ్ళీ తను తాగేసి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఇంటి దగ్గర మళ్ళీ డిస్కషన్ చేశారు. అయిపోయినాక మళ్ళీ కత్తి తీసుకొని కత్తితో పొడుస్తాం. నిన్న పండగ అయితే పిలిచాడు, వచ్చాను. వస్తే నైట్ తను తాగేసి ఉన్నాడు. అంటే మమ్మల్ని కొట్టిన అబ్బాయి, మహేష్ అన్న అబ్బాయి. అయితే